హాయ్, వెల్కమ్ బ్యాక్. ఎట్టకేలకు ఎప్పటి నుంచో రిలీజ్ అవుతుంది, అది అవుతుంది, ఇది అవుతుంది, హార్డ్ డీల్స్, కాంట్రవర్సీలు, అది ఇది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అడ్డుకుంటారు, లేదంటే అందులో ఈ అంశం ఉంది, ఆ అంశం లేదు, ఇలా రకరకాలైన రూమర్స్, గాసిప్స్, ట్వీట్లు, ఎక్స్లో కామెంట్లు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశాలు అన్నింటిని దాటుకొని పుష్ప రిలీజ్ అయింది. సో రిలీజ్ అయింది, సినిమా చూసాము, ఎలా ఉంది అంటే సినిమా ఎందుకో యావరేజ్ అబోవ్ యావరేజ్ అనే టాప్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే అఫ్కోర్స్ నేను కూడా చూశాను. సినిమా అయితే బాగుంది, స్లో నరేషను, సెంటిమెంట్ ఎక్కువ ఉంది, చిన్న చిన్న ఒక్కడక్కడ ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి మామ అనే 2 సీన్స్ కొంచెం లాగ్ అయ్యేటట్టు అనిపించే, మిగతా అంత బాగుంది. సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. కాకపోతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వల్ల, భారీగా ఊహించుకోవడం వల్ల, అంటే పుష్ప అనేది మామూలుగా రిలీజ్ అయ్యే బొమ్మ బ్లాక్ బాస్టర్ అయ్యేసరికి దీనికి వచ్చేసరికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి. అంటే 2.5 సంవత్సరాలుగా చెక్కుతూనే ఉన్నారంటే ఖచ్చితంగా సూపర్ హిట్గా ఉంటుంది కదా అనుకుంటా కదా. సో ఆ సూపర్ హిట్ భారీ ఎక్స్పెక్టేషన్స్కి ఎక్కడ ఎక్స్పెక్టేషన్ ఉంటే ఎక్కడ వరకు వచ్చినట్టు అనిపించింది. సో అందుకు యావరేజ్ అబోవ్ యావరేజ్ అయిపోయి ఉండొచ్చు. బట్ ఫ్యాన్స్కి పండగే. కాకపోతే డీమెరిట్స్ కొన్ని ఉన్నాయి. అవి జనరల్గా సరదాగా చర్చించుకుంటే, ఫస్ట్ ఓపెన్ చేయగానే హీరో గారి ఎలివేషన్కి సంబంధించి జపాన్లో యోకోహామా అనే ఒక పోర్ట్ ఏరియా, అక్కడ ఆ కంటైనర్ పెడుతున్నప్పుడు దొంగలు విరిగిపోవడం, దొంగలు బయటపడడం, అందులోంచి ఒక వ్యక్తి వస్తాడు, 42 రోజుల పాటు ట్రావెల్ చేసి ఫ్రెష్గా ఉంటాడు. అది హీరో ఎలివేషన్. సరే, అంటే పుష్ప అనేది నేషనల్ అనుకుంటువా, ఇంటర్నేషనల్ అని అన్నారు కాబట్టి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళాడేమో అని అనుకున్నాం. బట్ తీరా అది సుకుమార్ గారు కలగా తేల్చేశారు. సో కలగా తేల్చేయడము పక్కన పెడితే, అక్కడ మీ బాసుకు, బాసు కొడుకు, బాసు బాబుకు చెప్పుకోవడం డైలాగ్ అయితే ఉంది. దాన్ని ఆల్రెడీ కొంతమంది ఫ్యాన్స్ వాళ్ళకేమని అన్నారేమో, వాళ్ళ బాసులకు అన్నారేమో అన్నట్టుగా ఆల్రెడీ ఊహించేసుకుంటున్నారు, ఆపాదించేసుకుంటున్నారు. ఇంకో దగ్గర సన్నివేశంలో జగత్ బాబు పుష్ప అంటే అదే కూలీవే కదా నీవు, జగారెడ్డి దగ్గర పావలా వాట నువ్వే కదా అంటే పావలాగానే అని అంటాడంట. అక్కడ బన్నీకి అవమానపరిచినట్టుగా అంటే బన్నీ ఒప్పుకుంటారు, దాన్ని బన్నీ ఏదో అన్నట్టుగా కూడా వేరే ఫ్యాన్స్ ఆల్రెడీ ఆపాదించేసుకుంటున్నారు. ఓకే, సో ఇట్లాగా అన్ని రకాల హడ్డీస్ మీద మొత్తానికి రిలీజ్ అయ్యి బొమ్మ పర్వాలేదు అనిపిస్తుంది. బట్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే 2000 కోట్ల 1000 కోట్ల అనే కాన్సెప్ట్ మీద కొంచెం తగ్గుతున్నట్టుంది. 1000 కోట్లు అయితే డ్యామ్ షో, 2000 కోట్లు అయితే వస్తుందా లేదా డౌట్. ఎందుకంటే బాహుబలి 15 కోట్లు క్రాస్ చేసింది. ఆ 2000 కోట్ల క్లబ్లో ఒక సౌత్ ఇండియన్ మూవీ, దట్టు తెలుగు మూవీ జెండా ఎగరేస్తుంది అనే దాని మీద కాస్త డౌట్గా ఉంది. మొత్తం మీద సినిమా ఆశాంతం ఎక్కడ బోర్ కొట్టదు, బాగానే వెళ్ళిపోయింది. కాకపోతే ఇక్కడ స్టోరీ లైన్ అంటే ఏముంది, సేమ్ ఫస్ట్ హాఫ్లో ఏదైతే క్లైమాక్స్కి షకావత్తో ఈ బ్లడ్ ఇదే ఉందని బ్రాండ్ అనేది పెట్టుకుంటాడో, ఇక్కడ ఇందులో కొంచెం బ్రాండ్ అని 2-3 సార్లు 4-5 సార్లు చూపించారు. సో అక్కడ షకావత్ ఎలాగైనా వీడిని బిజినెస్ పట్టుకోవాలంటూ, సేమ్ ఫస్ట్ హాఫ్లో ఏదైతే ప్రాజెక్ట్ ఆనకట్ట దగ్గర కరెక్ట్గా వాటర్ వచ్చే దగ్గర ఆపుతాడో దొంగలన్నీ కూడా, ఇక్కడ కూడా ఎండిపోయిన నదిలో, కొంచెం నీరు పారుతున్న నదిలో లారీలు పోనిచ్చి చెక్ పోస్టులన్నీ కవర్ చేస్తే, చెక్ పోస్ట్ నుంచి కాకుండా నదిలో లారీలు పోనిచ్చి చేస్తాడు. మొత్తానికి షకావత్ పట్టుకున్న అవి డమ్మీ దొంగలు అన్నట్టుగా ప్రూవ్ చేసి అసలు దొంగల్ని ఒక ఎడ్ల బండిలా తయారు చేసి దాన్ని పెయింట్ వేసి మరీ పంపించేస్తారు. అది హైలైట్ సినిమాకి, అది బాగుంది. ఇకపోతే మొదటి నుంచి ఓదరగొడుతున్న గంగమ్మ జాతర గెటప్, గంగమ్మ జాతర సూపర్ సీను, దాంట్లోనే బండి చాలా కష్టపడ్డారు, బ్యాక్ పెయిన్ వచ్చేసింది, ఇన్ని విషయాలన్నీ కూడా బన్నీ బ్యాక్ పెయిన్ వచ్చేసి నిజంగా గెటప్ చాలా బాగుంది. అక్కడ అమ్మవారికి మొక్కుకునే తీరు ఏదైతే ఉంటుందో, ఒక జస్ట్ 2.5 minutes 3 minutes సాంగ్ లాగా ఐగిరి నందిని అని పెట్టారు. అక్కడ ఆ స్టెప్స్ సినిమా మొత్తానికి హైలైట్. అంటే ఎందుకు హైలైట్ అంటే బన్నీ సూపర్ డాన్సర్ కదా, అంత డ్యాన్స్ ఎలివేట్ అయ్యే స్టెప్స్ అయితే ఒక బన్నీకి, స్టైలిష్ స్టార్కి సిగ్నేచర్ స్టెప్స్ అనుకుని ఉంటాయి కదా, అవి ఎందుకో సరిగ్గా పడలేదనిపించింది. అది చూసేందుకు అగ్గి రవ్వ లాంటి స్టెప్ ఏదో ఉంది కదా, ఆ ఒక్క స్టెప్ తప్ప మిగతా ఏది పెద్ద సిగ్నేచర్ పడలేదు. బట్ ఆ గంగమ్మ జాతర స్టెప్స్ మాత్రం చాలా ఒళ్ళు బాడీ పెయిన్స్ వచ్చేసింటే నాకు తెలిసి అంత బాగా చేశారు. గంగమ్మ జాతర తర్వాత వచ్చే ఫైట్ ఉంటుంది,
అక్కడ నుంచే ఇంకా క్లైమాక్స్ స్టార్ట్ అవుతుంది అనుకోవాలి ఒక విధంగా. ఎందుకంటే అక్కడ అజయ్ కూతుర్ని, అదే అన్నయ్యని, వాళ్ళ నాన్నకి మొదటి భార్య మనవరాలు అంటే మొదటి భార్య కొడుకు కూతుర్ని ఒకళ్ళు ఏడిపించడం, వాళ్ళు అక్కడ చెదగొట్టడం, అదే వాళ్ళు మళ్ళీ వాళ్ళకి అవమానపరిచిన తర్వాత లాస్ట్లో కిడ్నాప్ చేయడం, అదే పెద్ద క్లైమాక్స్ ఫైట్. బట్ సినిమా చూస్తున్నంతసేపు కూడా తండ్రికి ఇద్దరు భార్యలు, మొదటి భార్య పిల్లలు, రెండో భార్య ఇతను ఒక్కడే కాబట్టి, పుష్ప ఒక్కడే కాబట్టి వీళ్ళు కలిసేలాగా, వీళ్ళ కోసం బంధం ఏర్పరచుకునేలాగే తీసుకెళ్ళాడు. అది క్లైమాక్స్ కూడా అదే చూపించాడు. ఆ బిడ్డ యొక్క పెళ్లికే క్లైమాక్స్. బట్ క్లైమాక్స్లో బాంబు పేలుతుంది, అంటే పుష్ప 3 కూడా ఉందన్నట్టుగా సుకుమార్ గారు ప్రొజెక్ట్ చేశారు. అయితే ఇక్కడ ఇంకో మంచి సీన్ ఏంటంటే, ఒకటి దొంగలది చెప్పాను కదా, రెండోది సీఎంకి ఫోటో దిగడానికి వెళ్తాడు. సీఎం నీలాంటి స్మగ్లర్తో ఫోటో దిగడం ఏంటి, కుదిరే పని కాదు, అది అవ్వదు, నన్ను డౌట్ పడతారు ప్రజలు అని చెప్పి సైడ్ చేస్తాడు. అక్కడ ఇగో హట్ అయ్యి రావు రమేష్నే, ఆ ఎంపీ గారిని సీఎం చేస్తానంటాడు. ఎంత కావాలంటే 100 కోట్లు అంటే 500 కోట్లు ఇస్తానంటాడు. అక్కడి నుంచి సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. సో ఓకే, సినిమా అయితే బాగాలేదు, అంత లేదు, స్టోరీ ఇవన్నీ కాదు, ఒకసారి చూడొచ్చు, దట్టు ఫ్యామిలీతో చూడొచ్చు. ఎక్కడ అసభ్యకరంగా కానీ చూడలేనంత పరిస్థితి కానీ అయితే లేదు. ఏదైతే షెకావతికి ఫస్ట్ హాఫ్ బట్టలు ఇప్పించాడో సెకండ్ హాఫ్లో ఆడికి స్విమ్మింగ్ పూల్లో తోసేసి ఇది పోస్తాడనమాట. అది కొంచెం అవమానకరంగా ఉంది. సో అది ఆద్యంతం పుష్ప 2. పాటలు అంతగా ఆకట్టుకునేలాగైతే లేవు, అదొక డిమెరిట్. స్లో నరేషను, ఫ్యామిలీ సెంటిమెంటు, అజయ్ ప్రతిసారి వచ్చి కూడా నీకు ఇంటి పేరు లేదని అవమానించడం, మళ్ళీ శ్రీవల్లి అడిగి గట్టిగా క్లాస్ ఇవ్వడం, క్లైమాక్స్లో పుష్పరాజు శ్రీవల్లి పేరుతో పాటు పుష్పరాజు అమ్మ పేరుతో శుభలేఖ రాస్తున్నట్టుగా రాయడం, దానికి అజయ్ వచ్చి కాలు మీద పడి సారీ చెప్పడం, ఆ క్లైమాక్స్కి పెళ్ళికి వెళ్ళడం, అదే సినిమా. సో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోవడం వల్ల ఓ మోస్తరుగా ఉన్నట్టు అనిపించవచ్చు. బట్ సినిమా అయితే ఓకే నాకు. బట్ ఫ్యాన్స్కి పండగ అయిండొచ్చు. నా వరకు అంటే సగటు ప్రేక్షకుడిగా నేను ఎవరు ఫ్యాన్ కాదు కాబట్టి ఇట్లా చెప్తున్నా. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సినిమా అయితే ఒకసారి చూడొచ్చు. బన్నీ ఫ్యాన్స్ కోసం చెప్పేది ఏంటంటే, బన్నీ ఈ సినిమాలో కొంచెం మనిషి కూడా దృఢంగా కనిపించారు. చూద్దాం మరి ఇంకా రేపు మండే నుంచి కలెక్షన్స్ ఎలా ఉంటుంది. వీకెండ్ కాబట్టి బాగానే ఉంది. మండే నుంచి కలెక్షన్ బట్టి సినిమా ఇప్పుడు అబోవ్ యావరేజ్గా ఉంది. హిట్టా సూపర్ హిట్ అన్నది తేలాల్సి ఉంది. ఓకే, చూస్తూ ఉండండి మన ఛానల్.